వ్యూయర్స్ వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. కొత్త రుచులను మీకు పరిచయం చేయడానికి కోసం నేను వచ్చేసాను రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంచిన ఉలవచారు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ మనకి ఎలాంటి కొత్త రుచులను పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందాం. హాయ్ పండు గారు. హాయ్ అండి. ఏం చేస్తున్నారు ఈరోజు మనకి హైదరాబాద్లో స్పెషల్, అట్లాగే తెలంగాణలో మనం ఎక్కువగా చేసుకునే ఐటమ్ అండి మటన్ అండి. తెలంగాణ మాంసం ఎప్పుడు చేద్దాం. వావ్, తెలంగాణ మాంసం వేపుడు. అవునండి. తెలంగాణ మాంసం వేపుడు ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాము. ముందు మనం తయారు చేసుకునే దానికంటే ఫస్ట్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకోవాలి. కాబట్టి తెలంగాణ మాంసం వేపుడుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండుగ గారు, ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఓకే అండి. బోన్లెస్ మాంసం, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గార్లిక్, కొత్తిమీర, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, లెమన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు. సో పండు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఓకే, తెలంగాణ మాంసం వేపుడు బేసిక్గా తెలంగాణ సైడ్ కొంచెం ఏదైనా సరే డిష్ స్పైసీగా ఉంటుంది. మనకి మాంసం అనే కానీ మటన్ అనే కానీ చాలా ఫేమస్గా ఇక్కడ ఎక్కువగా ఇష్టపడి చేస్తాం. కానీ ఏది ఫంక్షన్ అయినా కానీ, ఫంక్షన్ అయినా లేదంటే ఏదైనా ఫెస్టివల్ ఇచ్చినా కానీ ఫస్ట్ మనం చేసుకునే ఐటమ్ మటన్. అది స్పెసిఫిక్గా మనం తెలంగాణలో చేసుకునే ఇట్లాంటి ఐటమ్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తామండి. అదే ఐటమ్ని మనం వాట్ ఏ టేస్ట్ ప్రేక్షకులకి ఈరోజు చూపిస్తున్నామండి. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఆయిల్ అయినా లేకపోతే ఆయిల్ అండి కొంచెమా? ఓకే ఓకే, సో ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి కాబట్టి వెయిట్ చేద్దాము. అసలు తెలంగాణ అంటే ఇంకా మీరు అన్నట్టుగా మటన్ స్పెషల్ నిజంగానే. ఇక్కడ మటన్ బాగా ఎక్కువగా తింటుంటారు. అండ్ మీరు సేమ్ తెలంగాణ స్టైల్లోనే చేయబోతున్నారా, లేకపోతే మీ ఉలవచారుని కూడా ఇంకొంచెం యాడ్ చేస్తున్నారా, మీ ఉలవచారు స్టైల్ని కూడా? ఇది తెలంగాణకి ఇక్కడ మన ట్రెడిషనల్. ఇప్పుడు ఎందుకంటే పాతకాలం వంటలకి దగ్గరలో ఉంటుందండి. సో ఫస్ట్ ఏం వేద్దాం? ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. వేడెక్కిందండి. దీనిలో మనం హోల్ గరం మసాలా అనేది ఎక్కడ యూజ్ చేయట్లేదండి. ముందు మనం లైట్గా జీరా యాడ్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఆనియన్, ఓకే, జీరా, ఆనియన్. ఏంటి ఇప్పుడు ఇది ఫ్రై అన్నాం కాబట్టి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలంటారా? అవునండి. అంటే బ్రౌన్ కలర్లోకి రావాలా? ఎక్కువగా బ్రౌన్ కలర్ రావాలి. లైట్ ఫ్రై అయితే సరిపోతుంది మనకి దీనికి. ఓకే, దీనిలో కొద్దిగా గ్రీన్ చిల్లీస్. మనం గ్రీన్ చిల్లీ ఇలాగైనా వేసుకోవచ్చు, లేదంటే చాపాన్ని కట్ చేసి వేసుకోవచ్చండి. ఇలా అయితే మనకి తింటున్నప్పుడు ఆ గ్రీన్ చిల్లీ కూడా తీసుకొని సపరేట్ తింటున్నప్పుడు బాగుంటుంది కాబట్టి మనం ఈ టైప్లో వేస్తున్నాము. ఓకే, మనం చిన్న చిన్న పీసెస్ వేసేదాని బదులు ఇలా పెద్ద పీసెస్ వేసుకుంటే ఒకవేళ కారం తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అలా పీసెస్ పక్కన పెట్టేసి మంచిగా తినేసేయచ్చు డైరెక్ట్గా. ఇది ఒక అడ్వాంటేజ్ దీంట్లో. యా, సో ఇప్పుడు మనకి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా. అవునండి. దీనిలో కరివేపాకు. ఈ కరివేపాకు ఎప్పుడు ఎందుకు వేసినామంటే, ముందుగా వేస్తే కొద్దిగా కలర్ షేడ్ అయిపోతుంది కాబట్టి ఈ టైంలో వేసుకుంటే కనుక మనకు అది మనం మాంసం ఎప్పుడు చేస్తున్నప్పుడు కరివేపాకు గ్రీన్గా కొద్దిగా కలర్ఫుల్గా బాగుంటుంది. ఓకే, దీనిలో కొద్దిగా గార్లిక్ అండి. గార్లిక్, జింజర్ గార్లిక్ పేస్ట్. దీనిలో మనం పసుపు వేసుకున్నక్కర్లేదండి. మనం మటన్ బాయిల్ చేసుకున్న మాంసం ఇది, మటన్ ఇది. అయితే మనం బోన్లెస్ మటన్ తీసుకొని దీనిలో కొద్దిగా అల్లం పేస్టు, పసుపు, ఉప్పు, కారం వేసి బాయిల్ చేసి పెట్టుకున్నామండి. దీని ఆల్రెడీ మనం పసుపు వేసినాం కాబట్టి దీనిలో మనం పసుపు యాడ్ చేయనక్కర్లేదు, డైరెక్ట్గా వేసేద్దాం. ఓకే, బోన్లెస్ మటన్ తీసుకొని అందులో మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా ఉప్పు, లైట్గా కారం వేసుకొని బాయిల్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం. అవునండి. ఓకే, సో మనం ఈ మటన్ కర్రీ చేసేటప్పుడు ఇలా బాయిల్ చేసుకొని సపరేట్గా పెట్టేసుకుంటే మనకి చేసుకోవడం ఎక్కువ ఈజీ అయిపోద్ది, అంతే కదా? కర్రీ మనకి తొందరగా అయిపోవాలంటే ఇలా బాయిల్ చేసుకుంటే, ఎందుకంటే మన కర్రీ ఉడకబెట్టుకున్నప్పుడు కానీ ఉడుకుతున్నప్పుడు మటన్ కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఉడుకుతుందా లేదన్న డౌట్ అనేది మనకి ఇలా సపరేట్గా బాయిల్ చేసుకుంటే కనుక అట్లాంటిది ఏమి ఉండదు. మనకి ఈజీగా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, దీనిలో మనం కొద్దిగా ఆనియన్ అండి, మనం ఇట్లా స్లైస్లా కట్ చేసిన ఆనియన్ని
దీనిలో మనం యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి ఆ మటన్లో మనం ఫ్రై చేసిన ఆనియన్ ఏది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ మొత్తం కూడా ఫ్రై చేసుకున్నామండి. ఈ ఆనియన్ అనేది మటన్లో మనకి కనిపిస్తుంది. మనం మటన్ తినేటప్పుడు కూడా ఆ ఆనియన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. ఓకే, అంటే దీంట్లో మనం ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా వేసి ఫస్ట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం మీడియం సైజ్ పీసెస్గా కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాం. సో ఈ మటన్ ఫ్రై అనేది ఎందులోకి బాగుంటుంది కాంబినేషన్గా, అంటే రైస్లోకి బాగుంటుంది? రైస్లోకి బాగుంటుంది. దీని అనేది మన స్టార్టర్లకు కూడా డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, లేదంటే పుల్గా కానీ లేదంటే పూరి కానీ ఇట్లాంటి చేసుకున్నప్పుడు తిన్నా బాగుంటుంది. ఓకే, దీనిలో సాల్ట్ అన్ని మనం బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ లైట్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ లైట్గా, గరం మసాలా, ఓకే, ధనియా పౌడర్. సో ధనియా పౌడర్ కొంచెం ఎక్కువనే వేసుకుంటామా? అవునండి. చిల్లీ పౌడర్. ఓకే, సో దీంట్లో మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం? గరం మసాలా, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, అంతే కదా? ఇంకేమైనా ఎక్స్ట్రా మసాలాస్ ఏమైనా యాడ్ చేస్తున్నామా ఇందులో? ఎక్స్ట్రా మసాలా ఏం అవసరం లేదండి, సరిపోతాయి మసాలాస్. ఓకే, దీనిలో టమాటో యాడ్ చేసుకున్నాను. దీనిలో స్కూప్స్ టైప్లో కట్ చేసింది మనకి ఆ టమాటో. ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఉడుకుతుందా? ఉడికిపోతుంది, మగ్గిపోతుందండి. టమాటో అనేది మనకి ఆ పీసులు మనకి కనిపించాలి కాబట్టి కొద్దిగా టమాటో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు టమాటో వేసిన తర్వాత లుక్ మారింది, డిఫరెంట్గా ఉంది, బాగుంది, చక్కగా నీట్గా. సో ఆనియన్స్ వేసుకున్నాము, టమాటాలు వేసుకున్నాము. టమాటా కొంచెం మగ్గడానికి మనకి జస్ట్ ఒక 2 minutes టైం పడుతుంది కాబట్టి మంచిగా మగ్గిద్దాము. అట్ ద సేమ్ టైం ఆ టమాటా రసం ఆ ఫ్లేవర్ కూడా ఆ పీసెస్లోకి వెళ్ళేంత వరకు. దీనిలో మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఓకే, కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. మనకి ఆనియన్ ఇలా పీసెస్ టైప్లో కాకుండా మనం డైరెక్ట్ పేస్ట్ ఆనియన్ టమాటో పేస్ట్ టైప్లోనైనా కట్ చేసి వేసుకోవచ్చు అని మనకి అలా కన్నా గ్రేవీ లెక్క వస్తుంది కాబట్టి ఈ విధంగా తింటే కనుక మనకి ఫ్రై చేసుకునేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ బాగుంటుంది కాబట్టి మనం స్క్యూబ్స్ టైప్లో చిన్న చిన్న పీసెస్గా వేసుకున్నాము. ఓకే, మనకి అలా కాదు రైస్లో కావాలి కొద్దిగా గ్రేవీ ఐటెం కావాలంటే రెండు కలిసి ఆనియన్ ఒకటి టమాటో ఒకటి పేస్ట్ చేసేసుకొని మనం ఆనియన్ ఫ్రై ఐటెంలో వేసేసుకుంటే కనుక వాటర్ పోసుకొని అందులో యాడ్ చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే, అసలు తెలంగాణలో ఇంకొక స్పెషల్ కూడా ఉంది, టొమాటో. అవునండి, టొమాటో అనేది కంపల్సరీ అనమాట. దేంట్లో అన్నా సరే, ఏ కర్రీలో అన్నా టొమాటో లేకపోతే తెలంగాణ అనే డిష్ పూర్తి అవ్వదు, కంప్లీట్ అవ్వదు, ఫుల్ఫిల్ అవ్వదు. సో ఇప్పుడు మనం తెలంగాణ స్టైల్లో మాంసం తెలంగాణ స్పెషల్ కాబట్టి మాంసం టొమాటో వేస్ట్ చేస్తున్నాం. అవును, ఎందుకంటే మనం ఇక్కడ చింతపండు అనేది చాలా తక్కువ వాడతాం, టమాటో ఎక్కువగా వాడతాము కాబట్టి మనం దీనిలో టమాటో అనేది వాడినాము. ఓకే, దీనిలో లెమన్ అండి. సో లెమన్ పిండితే స్పైస్ తగ్గుతుందేమో కదా మళ్ళీ మనకి ఆ చట్పట్ అనేది రాని కోసం ఆ టేస్ట్ కోసం కొద్దిగా లెమన్ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఓకే అండి, ఇది మనకి రెడీ అయిపోయింది. ఒకసారి వింబోలో తీసేసుకున్నాం. ఓకే, ఓకే, తెలంగాణ మాంసం వేపుడైతే రెడీ అయిపోయింది. గుమగుమలు కూడా అసలు అద్దరిపోతాయి, మామూలుగా లేదు. ఆయన చేస్తుంటేనే నాకు తినేసేయాలి అని ఆకలి వేసేసింది, అంత బాగా వస్తుంది స్మెల్, సూపర్గా, ఇంత కలర్ఫుల్గా ఉంది. అసలు టొమాటో యాడ్ చేసిన తర్వాత ఇంకా కలర్ఫుల్గా తయారైంది. ఆనియన్స్ వైట్, రెడ్, బ్రౌన్ అన్ని గ్రీన్ కలర్. తెలంగాణ మాంసం ఇప్పుడు రెడీ అయిందండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్, తెలంగాణ మాంసం వేపుడు రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేద్దాం. వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ ఒక చిన్న పీస్ తీసుకుందాము. చాలా బాగుంది నిజంగానే, స్పైసీగా ఉంది. అలాగే మనం లెమన్ పిండాం కదా, కొంచెం పుల్లగా స్పైసీగా టేస్టీగా చాలా చాలా బాగుంది తెలంగాణ మాంసం వేపుడు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. పండుగ గారు సూపర్ అండి, అదరగొట్టేశారు. చాలా చాలా టేస్టీగా ఉంది, అద్భుతం.